బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు అఘాయిత్యాలను నిరసిస్తూ మల్కజ్గిరిలో హిందువుల భారీ ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఐక్యం కావాలని కోరారు. ఈ నిరసన ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శశిధర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. వీరికి కేవలం హిందువుల ఓట్లు మాత్రమే కావాలి, కానీ హిందువులపై జరుగుతున్న దాడులను కనీసం ఖండించకపోవడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. भारत माता की जय श्री राम, जय श्री राम. फोन लो కూడా సైలెంట్ పెట్టండి. खबरदार बांग्लादेश मतोन्माद मुस्लिम लारा. जय श्री राम, जय श्री राम. మనం గమనిస్తున్నాం, గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో హిందువుల పట్ల, హిందూ అమ్మాయిల పట్ల, ఆడపడుచుల పట్ల అవేర్పడి మనం చూస్తున్నాం. వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలు గొడవపాటుతోని గుండెలు బాదుకునేలాగా దయచేసి ఓకే ఒక్క నిమిషం అందరూ కదా ఓకే ఓకే. పోలీసులను పక్కకు జరిపితే ఊచకోత కోస్తాం, రక్తపాతం పారిస్తాం అనేటువంటి మాట్లాడినటువంటి మతోన్మాద శక్తులు ఇదే భాగ్యనగరం లోపల ఉన్నాయి. ఇవాళ మాట్లాడతలేరు. పార్లమెంటు సాక్షిగా హిందూ మతోన్మాదం గురించి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీకి, ఈ దేశ ప్రతిపక్ష నేతకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి బంగ్లాదేశ్లో హిందువులు పడుతున్నటువంటి బాధలు చెప్తే మనసు రాలేదు, కనికరించలేదు. హమాస్ గురించి తీర్మానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ హిందువుల పక్షాన ఒక్క మాట మాట్లాడడానికి కూడా మనసు రాలేదు. మిత్రులారా, హిందువుల పక్షాన పోని నీ నాయనమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ 1971 లోపల వెనకాల విగ్రహం ఉంది. ఏ బంగ్లాదేశ్కి అయితే స్వాతంత్రం తీసుకొచ్చిందో, అపరకాలిగా కీర్తించబడ్డదో ఇందిరాగాంధీ కల్చర్ సెంటర్ను అత్యంత దారుణంగా దగ్ధం చేసిర్రు మతోన్మాద ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాదం. శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహాన్ని కాల్చేసిండ్రు మట్టల్లో వేసి. అయినా నోర్రాగా మనుషులేనారా వై మీరు? మానవత్వం ఎక్కడ పోయింది మీది? ఎటువంటి మానసిక స్థితి వల్ల జిహాదీ తీవ్రవాదాన్ని అనుకుంటున్నారు? మనమందరం అనుకుంటున్నాం. మహిళా హక్కుల గురించి మాట్లాడేటువంటి నేతలు ఇవాళ ఎక్కడ పోయినరు? ఎక్కడ పోయినరు? ఒక తస్లిమా నస్రీన్ అభ్యుదయ భావజాలాలతోటి ముస్లిం మహిళ యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడినటువంటి ఒక తస్లిమా నస్రీన్ తన్ని తరిమినటువంటి రోజులు మనం చూసినాం.
ఇదే హైదరాబాద్ లోపల ఎంఐఎం గుండాలు తస్లిమా నస్రీన్ మీద దాడి చేసిండ్రు. ఈ రోజు షేక్ హసీనా ఒక అభ్యుదయ భావజాలాలు ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి కట్టుబట్టలతోటి దేశం వదిలి వదిలొస్తే ఇదే ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదులు మొన్నటి వరకు పనిచేసినటువంటి షేక్ హసీనా ప్రధానమంత్రి కార్యాలయానికి పోయి ఆమె వాడినటువంటి లోదుస్తులను ప్రదర్శన చేసి పైచాతిక పొందుతుంటే ఎక్కడ పోయినాయి మహిళా సంఘాలు, ఎక్కడ పోయినాయి మానవ హక్కుల సంఘాలు? ఇవాళ రాదు, వాళ్ళకు నోరు రాదు. మనం మొద్దు నిద్ర వదులుకోవాల్సింది హిందూ సమాజం. ఈ కుహానా సెక్యులిజం మత్తు వదులుకోవాల్సినటువంటి హిందూ సమాజం. ఈరోజే ఇస్కాన్ యొక్క అధ్యక్షుడిని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు కలిసిండు. చూడండి జిహాదీ తీవ్రవాద మానసిక స్థితి ఎట్లుంటుందో.